నమస్కారం D1 న్యూస్ కు స్వాగతం. మన దేశంలో ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ హోలీ. కుటుంబ సభ్యుల నుంచి స్నేహితులు మరియు బంధుమిత్రుల దాకా అందరికీ ఆనందం ఇచ్చే పండుగ హోలీ. చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక తేడా లేకుండా కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ. మా D1 ఛానల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు మా D1 యాజమాన్యం తరపున హోలీ శుభాకాంక్షలు. తెనాలి డిఎస్పీ కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు డిఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ప్రజలకు రాజకీయ పార్టీల వల్ల కానీ, కొన్ని వర్గాల వల్ల కానీ మాన ప్రాణ నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత ఈసీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంటుందని, అలాగే విద్యార్థి సంఘం నాయకులు కానీ, యువజన సంఘం నాయకులు కానీ ఏ కార్యక్రమాలు చేసినా పోలీసు వారి అనుమతి తీసుకోవాల్సిందిగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు అన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో తెనాలి నియోజకవర్గ కన్వీనర్ నన్నపనేని సునీల్ కుమార్, కమిటీ సభ్యులు మణికంఠ, లిఖిత్, ఫణికుమార్, శివశ్యామ్, చరణ్లు ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ యొక్క హోలీ పర్వదినం నుండి మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వికసించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. మీ అందరికీ హోలీ పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యొక్క హోలీ పర్వదినం నుండి మీ జీవితాల్లో చాలా మంచి జరగాలని, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని, మీ జీవితాల్లో వికాసాలు మరి వెల్లువలా విరియాలని చెప్పి రకరకాల మన రంగులతో మరి ఇంత గొప్పగా చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వసంత మాసంలో జరుపుకునే ఒక గొప్ప అద్భుతమైనటువంటి పండుగ. ఈ సందర్భంగా మీ అందరికీ మరి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హోలీ పర్వదిన శుభాకాంక్షలు. రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లదే కీలక బాధ్యతని వైసీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తావనంపల్లె మండలంలోని నారాయణాద్రి కళ్యాణ మండపంలో ఆదివారం వైసీపీ యువజన విభాగ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజా సంక్షేమ పాలన అందించిన సీఎం జగన్కు మరొకసారి అవకాశం ఇవ్వడానికి యువత సహకరించాలని కోరారు. అనంతరం స్థానిక మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. పేద విద్యార్థులు ఆలోచించాలా, పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలా. ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఇంకొక 10 సంవత్సరాలు జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో ఉంటే ప్రతి పేదవాడు ఇంగ్లీష్ రావటం, ఇంగ్లీష్లో మాట్లాడటం బయట దేశాలకి, అంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా యువత కానీ, యువత తల్లిదండ్రులు కానీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, ఒకసారి పార్టీలు మనకు ముఖ్యం కాదు, మనకు చేసే లీడర్ ముఖ్యం. మనకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయాలా. ఇలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి డైరెక్ట్గా అకౌంట్లోకి వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఊర్లో కొంతమంది లీడర్లు ఉంటారు, నాయకులు ఉంటారు. వాళ్ళకి ఏం పని అంటే ఈరోజు వచ్చే క్వార్టర్ బాటిల్ కోసమో, లేదు ఈరోజు వచ్చే 1000 రూపాయల కోసమో, 10,000 కోసం కొంతమంది, నేను అందరినీ కూడా చెప్పలేను, అలాంటి లీడర్లను నమ్మి మోసపోకండి. వాళ్ళు శాశ్వతం కాదు. ఎల్బీ నగర్లోని ముసూరాబాద్ శివాలయం ఆనుకొని ఉన్న గోశాలలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆవుల్ని చంపేశారు. 3 ఆవులను ఎత్తుకుపోయారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. ఈరోజు మన శివాలయం గోశాలయందు సుమారు 4 సంవత్సరాల సంది ఈ గోశాల నడిపిస్తున్నాము. ఇంతవరకు ఎలాంటి ఈ అగాధ్యమైన కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు. ఇంత పాపాత్ములయ్యి ఈనాడు ఈ గోశాలని ఈ కంటిలో పెట్టుకుని ఈ గోశాలని ఈనాడు రాత్రి ఎప్పుడు ఏ టైంకి ఏం చేసినో తెలియదు. 3 ఆవులని, ఇక్కడ ఒక ఆవుని ఇక్కడ తాడు కోసేసిండ్రు, ఇక్కడ ఒక తాడు కోసేసిండ్రు, ఇక్కడ ఈ తాడు కోసేసి
3 గోమాతలని ఇక్కడి నుంచి తరలించి తీసుకుపోయినరు. ఈ 3 గోమాతలకు మందు పెట్టి మత్తు మందు పెట్టి గోమాత లక్ష్మీదేవి ఫస్ట్ మా గోశాలకు ఇది ఫస్ట్ ఈ తల్లి నా తల్లి, ఈ తల్లిని చంపారు. ఇగో ఈ తల్లి కూడా చచ్చేటట్టుంది, ఆ తల్లి కూడా చచ్చేటట్టుంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయనున్న స్మగ్లర్ వీరప్పన్ కూతురు గంధపు చెక్కలు ఏనుగు దంతాల వీరప్పన్ గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఆయన్ని ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసి చాలా ఏళ్లు గడిచినా ఆయన్ని ఎవరూ మర్చిపోలేదు. తాజాగా ఆయన కూతురు విద్యారాణి వీరప్పన్ ఎన్నికల బరిలోకి దిగారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆమె కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆమెకు సినీ దర్శకుడు నామ్ తమిళర్ కచ్చి పార్టీ కన్వీనర్ సిమాన్ కృష్ణగిరి టికెట్ కేటాయించారు. విద్యారాణి 4 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు. 4 ఏళ్లుగా ఆమె పార్టీలో ఉన్న బీజేపీ నాయకత్వం ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో చాలా కాలంగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ కచ్చి పార్టీలో చేరి ఎంపీ బరిలో పోటీ చేయనున్నారు. టీడీపీ గూటికి రఘురామకృష్ణంరాజు బీజేపీ టికెట్ రాకపోవడంతో నిర్ణయం. ఇప్పటికే చంద్రబాబుతో కలిసి నడుస్తానని ప్రకటన. విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకు ఇస్తారంటూ ప్రచారం. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భద్రతా వైఫల్యం. చంద్రబాబు బస్ చేసే వాహనాన్ని చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు. టీడీపీ కార్యాలయం వద్ద వాహనం పరిసరాల్లో కనిపించని పోలీసులు. మహిళలతో ముఖాముఖి సభకు వెళ్లేందుకు ఇబ్బంది పడిన చంద్రబాబు. హోలీ సంబరాల్లో మునిగి తేలిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్. హోలీ పండుగను పురస్కరించుకొని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ఈరోజు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కనిపించిన పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్లి రంగులు పూసి ఆప్యాయంగా పలకరిస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దారిలో కనిపించిన ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. మడికి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలో చేరిక. ఆలమూరు మండలం మడికి గ్రామం నుండి కుడెల్లి సత్తిబాబు, ఉండ్రాసపు చిన్న మరియు మడికి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలమూరు మండలం మడికి గ్రామం నుండి కుడెల్లి సత్తిబాబు, ఉండ్రాసపు చిన్న మరియు మడికి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ మడికి గ్రామం నుండి చేరికలు జరగడం చాలా ఆనందకరమని, రానున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వమేనని, తరువాత అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మడికి గ్రామ పార్టీ అధ్యక్షుడు దొండపాటి సుబ్బారాజు మరియు మడికి తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో మోసపోయిన మైనర్ బాలిక. తెనాలికి చెందిన బాలిక పట్నంలోని షరాబ్ బజార్లో దుర్గా సిల్క్ షాపులో సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ జగదీష్ పడత్రే అనే అబ్బాయితో పరిచయం అయింది. ఫిర్యాదిని ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అమ్మాయి ఫిర్యాదు ఇచ్చిన స్టేట్మెంట్ను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి డీఎస్పీ రమేష్ బాబు, 1 టౌన్ సిఐ దశరథ రామారావు, తెనాలి 1 టౌన్ ఎస్ఐ సుబ్బయ్య ఆదేశాల మేరకు రత్నరాజు, కానిస్టేబుల్
ఎండి షరీఫ్ కేసులు వేగవంతం చేసి ముద్దాయిని గుజరాత్లోని భావనగర్లో పట్టుకున్నారు. ముద్దాయిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. సమర్థవంతంగా ముద్దాయి ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేసిన తెనాలి డీఎస్పీ, వన్ టౌన్ సిఐ, వన్ టౌన్ ఎస్ఐ, వన్ టౌన్ ఎస్ఐ కానిస్టేబుల్స్ను గుంటూరు ఎస్పీ అభినందించారు. ఫైనల్గా రేప్ కేసు రిపోర్ట్ జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తడం జరిగింది. దాంట్లో దర్యాప్తు అధికారి గత డిఎస్పీ దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ఎఫ్ఎన్ సైన్ నుంచి కూడా ముద్దాయి, ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ పండితే, ఇతను మహారాష్ట్ర. ఇక్కడ ఈ షరాబ్ బజార్లో ఒక సిల్వర్ షాప్, హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ స్టోర్స్లో ఈ పాప మైనర్, ఆవిడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మరి లవ్లో దింపి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని శారీరకంగా కూడా అనిపించడం జరిగింది. శారీరకంగా అనిపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, 5th month ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకోమంటే ఇతను చేసుకోవాలంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అఫెన్స్ అయిన తర్వాత ఇతను పారిపోయాడు. ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను మహారాష్ట్ర యాక్ట్లో మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయాడు. గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మనకు అస్ట్రాండ్గా ఉన్నాడు. దాంట్లో ఇతను ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మైనర్ గారిని శారీరకంగా అనిపించి మరి గర్భవతిని చేసి అతను చట్టపరి నుంచి తప్పించుకోవాలన్న దీంతో ఒక దుర్బుద్ధితో పాల్పడడం జరిగింది. ఎలాగైనా కూడా ఈ కేసుని ఎక్కువగా అరెస్ట్ చేయాలన్న దీంతో మా గౌరవ ఎస్పీ గారు డెప్యూటీ సార్ యొక్క ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ఫారెన్ పాస్పోర్ట్ ఇష్యూ చేశారు. దీంట్లో ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురామని. దీంట్లో మన స్థానిక సిఏ దశరథ రామారావు గారు వెంటనే ఒక పార్టీని ఫామ్ చేసి, నా సూచన పార్టీని ఫామ్ చేసి తెనాలి 1 టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్య, ఏఎస్ఐ కె రత్నరాజు గారు, కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ టీంను ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపించడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లో విలేజ్ వడవ విలేజ్లో ఇతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ గారు దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మరి ఈ రోజున తెనాలి తీసుకొచ్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.